కాళేశ్వరంపై కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారానికి ఎన్డీఎస్ఏ అఫిడవిట్, సిడబ్ల్యూపీఆర్ఎస్ రిపోర్టులు చెంపపెట్టు అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇప్పటికైనా అన్నారం, సుందిళ్ల మోటార్లు ఆన్ చేసి నీళ్లు లిఫ్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం మొత్తం కుప్పకూలిందని, ప్రాజెక్టు పనికి రాదని, నీళ్లు ఎత్తలేమంటూ ఇన్నాళ్లుగా కాంగ్రెస్ చేసిన ప్రచారం ఒక్కొక్కటిగా పటాపంచలవుతోందని చెప్పారు. అవసరాన్ని బట్టి కాళేశ్వరం నుంచి నీటిని లిఫ్ట్ చేసుకోవచ్చని స్వయంగా ఎన్డీఎస్ఏ అఫిడవిట్లో స్పష్టం చేసిందని చెప్పారు. మరోవైపు సిడబ్ల్యూపీఆర్ఎస్ పరిశీలనలో అన్నారం, సుందిళ్లలోని ఏ బ్లాకుల్లోనూ నిర్మాణపరమైన సమస్య లేదని, కాంక్రీట్ నాణ్యత కూడా బాగుందని వెల్లడైందన్నారు. అయినా రాజకీయ కక్షతో కాళేశ్వరం ప్రాజెక్టును పక్కన పెట్టి తెలంగాణకు వచ్చిన గోదావరి నీటిని వినియోగించుకోకుండా కిందికి వదిలేయడం రేవంత్ ప్రభుత్వ క్రిమినల్ నెగ్లిజెన్స్కు నిదర్శనమన్నారు. ప్రాజెక్టును నిందిస్తూ నీటిని లిఫ్ట్ చేయకుండా ఏపీకి వదిలిపెట్టడం ద్వారా తెలంగాణ రైతాంగానికి తీరని నష్టం చేశారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ నిలదీసిన తరువాతే ఆలస్యంగా దేవాదుల నంది పంపులు ఆన్ చేశారని హరీష్ రావు గుర్తు చేశారు. అప్పటికే వరద నీరంతా కిందికి వెళ్లిపోయిందన్నారు. ఆలస్యంగా పంపులు ఆన్ చేసి ఆ తర్వాత వెంటనే ఆఫ్ చేశారని మండిపడ్డారు. ఏపీకి నీళ్లు వదిలి తెలంగాణ రైతులకు కన్నీళ్లు మిగిల్చారని దుయ్యబట్టారు. దేశవ్యాప్తంగా జలాశయాల్లో నీటి నిలువలు సగటున 64.16% ఉండగా తెలంగాణలో మాత్రం కేవలం 35.6% మాత్రమే ఉన్నాయని వివరించారు. దేశ సగటుతో పోలిస్తే తెలంగాణ జలాశయాల్లో నీటి నిల్వలు సగానికి చేరువలో ఉండడం దారుణమన్నారు. ఇవి కేవలం అంకెలు కాదు, తెలంగాణ రైతాంగానికి రాబోయే నీటి సంక్షోభానికి సంకేతాలని హరీష్ రావు హెచ్చరించారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారానికి ఎన్డీఎస్ఏ అఫిడవిట్, సిడబ్ల్యూపీఆర్ఎస్ రిపోర్టులు చెంపపెట్టు అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇప్పటికైనా అన్నారం, సుందిళ్ల మోటార్ లాంచ్ చేసి నీళ్లు లిఫ్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, వాళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క దుష్ప్రచారం మళ్ళొక్కసారి పటాపంచలైపోయింది. కాళేశ్వరం పనికిరాదు, కాళేశ్వరం చెప్పిన ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు లాంటి రిపోర్ట్ వల్ల మరొకసారి సిడబ్ల్యూపీఆర్ఎస్ చెప్పింది. ఈ నేపథ్యంలోనే దీనిపై మాజీ మంత్రి, డిప్యూటీ లీడర్ హరీష్ రావు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పటికైనా అన్నారం, సుందిళ్ల మోటార్లు ఆన్ చేసి నీళ్లు లిఫ్ట్ చేయాలని సందర్భంగా డిమాండ్ చేశారు. కాళేశ్వరం మొత్తం కుప్పకూలింది, ప్రాజెక్టు పనికిరాదు, నీళ్లు ఎత్తాలేమంటూ ఇన్నాళ్లు కాంగ్రెస్ చేసిన ప్రచారానికి పటాపంచలైందంటూ కూడా హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరాన్ని బట్టి కాళేశ్వరం నుంచి నీటిని లిఫ్ట్ చేసుకోవచ్చని స్వయంగా ఎన్డీఎస్ఏ అఫిడవిట్ లో స్పష్టం చేసింది. మరోవైపు సిడబ్ల్యూపీఆర్ఎస్ పరిశీలనలో అన్నారం, సుందిళ్లలోని ఏ బ్లాక్ లో నిర్మాణపరమైన సమస్య లేదని, కాంక్రీట్ నాణ్యత కూడా బాగుందని వెల్లడైంది. అయినా రాజకీయ కక్షతో కాళేశ్వరం ప్రాజెక్టును పక్కన పెట్టి తెలంగాణ వచ్చిన గోదావరి నీటిని వినియోగించుకోకుండా కిందికి వదిలేం రేవంత్ రెడ్డి ప్రభుత్వం క్రిమినల్ నెగ్లిజెన్స్ అంటూ మరొకసారి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నిందిస్తూ నీటిని లిఫ్ట్ చేయకుండా ఏపీకి వదిలిపెట్టడం ద్వారా తెలంగాణ రైతాంగానికి తీరని నష్టం చేకూరుతుంది. మేము అనేక సందర్భాల్లో నిలదీసిన తర్వాతే ఆలస్యంగా దేవాదుల, నంది పంపులు ఆన్ చేసి అప్పటికే వరద నీరంతా కిందికి వెళ్లిపోయింది, చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు ప్రభుత్వం వివరించిందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత వెంటనే ఆఫ్ చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేశారు. ఏపీకి నీళ్లు వదిలారు, తెలంగాణ రైతులకు కన్నీళ్లు మిగిల్చారు. ఫలితం ఏమిటి? దేశవ్యాప్తంగా జలాశయాల్లో నీటి నిల్వల సగటున 64.16 ఉండగా తెలంగాణలో మాత్రం కేవలం 35.6% మాత్రమే ఉండడం ఇది సిగ్గుచేటు. ఒడిసి పట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. దేశ సగటుతో పోలిస్తే తెలంగాణ జలాశయాల్లో నీటి నిల్వలు సగానికి చేరువలో ఉండడం దారుణం. ఇది కేవలం అంకెలు కాదు, తెలంగాణ రైతాంగానికి నీటి సంక్షోభానికి సంకేతాలంటూ కూడా హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు మా హయాంలో నీటి నిర్వహణలో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ నేడు జలాశయాల్లో నీటి నిల్వల్లో బీహార్తో పోటీ పడే దృష్టికి చేరుకుంది. ఇది పక్కకి వైపరీత్యం కాదు, ఇది నీటి నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. నిండుగా పారిన గోదావరి, కృష్ణా నీళ్లను
కిందికి విడిచిపెట్టి రాష్ట్రం చేసిన ద్రోహ ఫలితం మీద అంటూ కూడా చేశారు. కమిషన్లు వేయడానికే విచారణ చేయడానికి ఉన్న శ్రద్ధ కిందికి పోతున్న గోదావరి కృష్ణా నదుల నీళ్లని ఒడిచి పట్టుకోవడంలో రైతాంగానికి అందించడంలో ఎందుకు లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాజకీయ కక్షలకు సమయం కాదు, తెలంగాణ నీటి ప్రయోజనాలు కాపాడాల్సిన సమయం. పార్టీలో కుమ్ములాటలు కొట్లాటపై పెద్ద పక్కన పెట్టి ప్రాజెక్టు నిర్వహణ, నీటి హక్కుల, రైతుల ప్రయోజనాలపై దృష్టి పెట్టాలి. కాళేశ్వరంపై దుష్ప్రచారం మానేసి అన్నారం సుందిల్ల మోటార్ లాంచ్ చేయాలంటూ కూడా మరొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ గోదావరి నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్లు నింపి రైతుల పొలాల్లోకి నీళ్లు అందించాలని మరొకసారి బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామంటూ కూడా హరీష్ రావు ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. రైట్ లెవెల్, థ్యాంక్ యూ.